సత్యం రాజేష్, మీరు ఇందాక మాట్లాడుతూ నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు, జస్ట్ సస్టైన్ అవుతున్నా అన్నారు. అంటే సక్సెస్ అంటే మీ ఒపీనియన్ ఏంటండి? సక్సెస్ అవ్వలేదు అనలేదు. ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్. అంటే నేను ఒక సూపర్ స్టార్గా అంత రేంజ్ కాదు, నేను సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, సస్టైన్ అవుతున్నాను. ఇప్పుడు ఇంతకాలం నేను 20 years ఉన్నానంటే సక్సెస్ఫుల్ అవ్వకపోతే సస్టైన్ అవ్వలేను కదా. బట్ ఏంటంటే నెంబర్ 1 పొజిషన్లో రాత్రి పగలు ఖాళీ లేకుండా అది చాలా ప్లాన్డ్గా సస్టైన్ అవుతున్నాను అంతే. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే నేను స్లోగా 20 years అంటే నేను మాసిపోతుంటాను. అంటే కొంచెం కొత్త నీరు వస్తుంటుంది, నేను పాత నీరు అవుతుంటుంది. దాన్ని నిలబెట్టుకోవాలంటే మనం కొంచెం కేర్ఫుల్గా, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. అది నా ఉద్దేశం. ఓకే, అంటే మీరు సక్సెస్ అవ్వలేదు అని అన్నారు. సక్సెస్ అవ్వడం అంటే ఒక స్టార్ హీరో రేంజ్కి వెళ్ళడం? సక్సెస్ అవ్వలేదని కాదు, సక్సెస్ అనే ఉద్దేశం మీకు అర్థం అవ్వండి. నేను సక్సెస్ఫుల్లే, ఓకే. ఇప్పుడు ఎలా చెప్పాలి, అంటే నెంబర్ 1 పెద్ద పెద్ద పొజిషన్లో లేను కానీ, నేను పెద్ద పొజిషన్లో లేను కానీ, మెయిన్ స్ట్రీమ్ హీరోలో లేను కదా. జస్ట్ సస్టైన్ అవుతున్నాను అంతే, సక్సెస్ఫుల్గా సస్టైన్ అవుతున్నాను. అదే అంటే మీ ఉద్దేశంలో సక్సెస్ అవడం అంటే స్టార్ హీరో అవడం అంతే కదా? అలా కాదు, సక్సెస్ అవడం అంటే మీకు ఎలా చెప్పాలి సార్, కాదు ఒక పెద్ద పొజిషన్లో సపోజ్ బ్రహ్మానందం గారు పెద్ద సక్సెస్ఫుల్ స్టార్, అలాగే ఒక శ్రీనివాస్ రెడ్డి, ఒక సత్య, లేకపోతే ఒక వెన్నెల కిషోర్, అందరూ సక్సెస్ఫుల్ స్టార్స్. వీళ్ళందరూ ఒక ప్రియదర్శి, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్స్. కానీ ప్రియదర్శి గారు వచ్చి మీకు ఫ్యాన్ అని చెప్పారు కదా, అక్కడ సక్సెస్ తన అభిమానం, తన ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్షిప్ కదా. బట్ అదే అంతదన్నమాట నా ఉద్దేశం. ఎస్తర్ గారు, ఇందాక డైరెక్టర్ గారు చెప్తూ మీరు చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు, క్యారెక్టర్స్తో పాటు మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా హెల్ప్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నారు. కానీ ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న మిమ్మల్ని పెద్ద సినిమాల్లో ఎందుకు కాస్ట్ చేయలేకపోతున్నారు? ఇది మీరు పెద్ద సినిమాలు ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళతో అడగాలి. అంటే మీరు ఆల్రెడీ నిజంగా మీరు వాళ్ళతో అడగాలి, ఎందుకంటే మీ సినిమాలో ఎస్తర్ గారు ఎందుకు క్లియర్ అని అడగండి. నెక్స్ట్ టైం మీరు గుర్తించే రిమైండ్ చేయండి తనకి అక్కడ ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు. నాకెలా తెలుస్తుంది నేను ఎందుకు లేనని? అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తుంటాయి కదా. అది మనలాంటి వాళ్ళకి అంటే వేవ్ లెంత్ ఉంటుంది. ఇప్పుడు కష్టపడే వాళ్ళకి సింక్ అయిపోయి మనం కలిసి సినిమా చేస్తాము. ఇంకా ఎవరికో మనం ఎందుకు సింక్ అవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు మమ్మల్ని గుర్తించట్లేదు అనేది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళకి ఎందుకు తెలియట్లేదని మనకు తెలియదు కదా. వాళ్ళ దృష్టిలో మీరు ఇప్పుడు తనకి అడిగినట్టు వాళ్ళ దృష్టిలో సక్సెస్ఫుల్ అంటే ఏంటి, వాళ్ళ దృష్టిలో టాలెంటెడ్ అంటే ఏంటి, అది ఇంకా మనకి వాళ్ళ డెఫినేషన్స్ మన డెఫినేషన్స్ వేరే అయి ఉండొచ్చు కాబట్టి సింక్ లేదేమో. ఓకే, చంద్రశేఖర్ రెడ్డి గారు. చంద్రశేఖర్ రెడ్డి గారికి మంచి ప్రశ్న వచ్చింది, మాట్లాడగండి, చెప్పండి సార్. అది ఇందాక నుంచి చిన్నపిల్లలు చూడొచ్చు అని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. అంటే ఏ సర్టిఫికేట్ రావడం వల్లే అలా స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుందో? చూడొచ్చు అంటే అనుకున్నట్టు వల్గారిటీ అది అంటే నేను చెప్పాను. అది ఇప్పుడు అంతా చెప్పేస్తే స్టోరీ రివీల్ చేస్తే మీరు పోయి చూడడానికి ఏముండదు. ఏ సర్టిఫికేట్ అనేది వాళ్ళ కన్స్టెంట్స్తో ఇచ్చారని చెప్పాను. అది మేము పోయి ఛాలెంజ్ చేయడమో రివ్యూ చేయడం అవి చేయనని చెప్పాను. బట్ చిన్నపిల్లలు చూడడానికి అందరూ చెప్తారని చెప్తున్నాను, ఎందుకంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్. అంటే ఏ సర్టిఫికేట్ ఉంటే చిన్నపిల్లలు అలౌ చేయరు కదా సార్? చేయరంటే థియేటర్లో అలౌ చేయరు డెఫినెట్లీ, బట్ ఓటీటీలో వచ్చినా ఏదొచ్చినా చూస్తారు కదా. సో అట్లా చూడొచ్చు అని చెప్తారు పేరెంట్స్ అని చెప్పాను నేను. యా, ఓకే సార్, విషయాలు థ్యాంక్ యూ. రాజేష్ అన్న, హై. అండ్ ఐ వాంట్ టు నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద యాక్టర్ అండ్ ద లీడ్ యాక్టర్. ఎందుకంటే యాక్టర్గా చేస్తున్నప్పుడు మీరు ఒకప్పుడు సపోర్టింగ్ యాక్టర్ చేసేవారు, అప్పుడు టోటల్గా అన్ని కమెడియన్స్ రోల్స్ వచ్చేవి. ఇప్పుడు లీడ్ యాక్టర్గా చేస్తున్నప్పుడు డిఫరెంట్ స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి. బట్ అలాంటి టైంలో ఆడియన్స్కి కానీ మీకు కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది? అండ్ ఒకేసారి మళ్ళీ కామెడీ రోల్ అవుట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ చేస్తున్నా అన్నారు. అలాంటిప్పుడు ఆడియన్స్ రిసెప్షన్ ఎలా ఉంటుంది? మళ్ళీ లీడ్ యాక్టర్గా చేస్తే నా రిసెప్షన్ ఎలా ఉంటుంది? ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? ఏముండదు, ఇక్కడంతా ఎవ్రీథింగ్ సక్సెస్. మనం ఓ జోక్ చెప్పండి, నవ్వామంటే జోక్ పండినట్టు, నవ్వలేదంటే జోక్ పండినట్టు. సో మనం సక్సెస్ఫుల్ ఒక కామెడీ చేసినప్పుడు నవ్వుతారు, ఒక సీరియస్ అది హిట్ ఫ్లాప్ మీద ఉంటుంది. నేను హీరోగా సినిమా చేస్తే అది హిట్ అయితే నేను హీరో, లేకపోతే కమెడియన్, అంటే లేకపోతే విలన్, అలా ఆర్టిస్ట్గా. సినిమా సక్సెస్ బట్టి మనం ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు కామెడీ, ఇప్పుడు సినిమా పొలిమేర బాగుంది కాబట్టి మీరు సూపర్ అన్నారు, అలా మాట్లాడుతున్నారు, సీరియస్ బాగా చేస్తారని. అది లేకపోతే ఇంకా కమెడియన్గానే నచ్చుతుంది కదా. ఆ కమెడియన్గా వచ్చి మళ్ళీ ఆ జోక్స్ వేసి నవ్వించగలగాలి. సో అంతే యాక్టింగ్.